నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం. ఈరోజు వచ్చేపటికి 1వ తారీఖు 8వ నెల ఆగస్టు 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి శుక్రవారం. నిన్నటికైతే నెల ఎండింగ్ అయిపోయిందనమాట. ఈరోజు ఆగస్టులోకి వచ్చేసినాం. అందరికీ శుభోదయం అండి. ఎందుకంటే చాలామంది మంచి పంటలు పండాలని చాలామంది ఈ నెల నుంచే ఎందుకు శుభోదయం అని చెప్పానంటే, చాలామంది రైతులకి మంచి పంట పండాలని, వాళ్ళకి మంచి దిగుబడి వచ్చి మార్కెట్లలో మంచి రేట్స్ రావాలని అయితే కోరుకుందాం ప్రతి ఒక్క రైతన్నకు. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ప్యాడీ మార్కెట్లోన మనకు మార్కెట్ అయితే నడిచింది. ఈరోజు 27,500 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. వాటిలో ధరలు చూసుకుందాం. ధరలు వచ్చేసి ఈరోజు డబ్బీ రకం టాప్ వచ్చేసి 22,500 అయితే టాప్ అయిందనమాట. అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే 16 నుంచి 18 నడిచినాయి. కొన్ని 18 నుంచి 20,000 వరకు నడిచినాయి. కొన్ని వచ్చేసి 12 నుంచి 14,000 నడిచినాయి. ఇంకొన్ని 8 నుంచి 10,000, కొన్ని 6 నుంచి 7,000, 8,000 ఇట్లా నడిచినాయి అనమాట. అంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట. ఈరోజు భారీగా వచ్చింది సరుకు. 27,000 చిల్లర అంటే సరుకు అయితే కాస్త కదిలింది ఈరోజు. అలాగే చూసుకున్నట్లయితే కడ్డీ వచ్చేసి ఈరోజు 18,200తో వ్యాపారాలు అయినాయి. ఈరోజు వచ్చేపటికి మంచి క్వాలిటీ కానీ ఉంటే కన్నా మంచి రేట్స్ అయితే అవుతున్నాయి. ఇది కూడా కడ్డీ కూడా మంచి క్వాలిటీ ఉంటే 20,000 కూడా వేసే అవకాశం ఉంది. క్వాలిటీ లేదు, తక్కువ ఉంది. ఎందుకంటే చాలామంది నాది క్వాలిటీ ఉందంటారు. మనం డైలీ మనం ఇవే రేట్సే ఉన్నాయి కదా అనుకోవచ్చు. అంటే ప్రాపర్లీ కొద్ది రోజు పెరుగుతుంది, ఒక్కరోజు తక్కువ అవుతుందన్నమాట. క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే చాలామంది చిల్లి ప్రతి ఏడాది వేసి చాలామంది కలర్లు కూడా తప్పినాయి. చాలామంది మన కెమికల్ వాడటం వల్ల ఇట్లా కూడా చాలా, అంటే కెమికల్ కూడా ఇప్పుడు ఇంతకుముందున్న క్వాలిటీలు అయితే ఎక్కడ లేవు. మనం చూసుకున్నట్లయితే అంటే ఒక్కరిని కించపరచాలని కాదు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అదే అనమాట. మనము పంట మార్పిడి చేసుకున్నట్లయితే కలర్ ఏ కాయల కన్నా కానీ కలర్ వస్తాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే అది పక్కన పెడితే ఈరోజు 2043 రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు 13 నుంచి 15,000 పోయిన సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. 14,000, 14,500తోనే వ్యాపారాలు. మంచి మార్కెట్ అయితే నడుస్తుంది 2043 కూడా మనం అయితే చూసుకోవచ్చు. సర్పన్ 102 ఈరోజు 14,500 వరకు నడిచింది మార్కెట్. అలాగే 6263 రబీ కంపెనీ చూసుకున్నట్లయితే 14,200 నడిచింది. మంచి మార్కెట్ అయింది. ఈరోజు ఎలైట్ 466 పాత చూసుకున్నట్లయితే 10,000, 11,000 నడిచింది. ఇక డబల్ డి లావ్ రకాల్లో చూసుకుందాం. డబల్ డి లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు 16,200 నడిచింది మార్కెట్. మంచి మార్కెట్ అయింది. ఇంకొన్ని రకాలు 12 నుంచి 13,000 నడిచినాయి. కడ్డీగానంతే మనకు 8 నుంచి 12,000 పోయినాయి మీడియాలు గిన అయితే. 2043 మీడియాలు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 8 నుంచి 12,000 పోయినాయి. అలాగే పాత చూసుకుందాం. పాత వచ్చేసి మనకి 5531 ముందుగా మాట్లాడుకున్నట్లయితే 8,500, 9,000 పోయింది ఈరోజు వచ్చేపాటికి. 273 పాత చూసుకున్నట్లయితే 8,000 పోయింది. 646 మంజీరా 7,000 పోయింది అనమాట. ఇక ఈ ఏడాది చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 5531 ఈరోజు 11,000తో వ్యాపారాలు అయినాయి. 11,500 వరకు నడిచింది. 273 వచ్చేసి 10,000 అడుగుతున్నారు, ఎవరైతే ఇవ్వలేదనమాట. మంచి క్వాలిటీ ఉందన్నమాట అది 273. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 6263 మీడియాలో వచ్చేసి 6 నుంచి 7,000 నడిచినాయి. సూపర్ 10 చూసుకున్నట్లయితే 10, 11,000 వేస్తున్నారనమాట. అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు 12,000. అలాగే తేజాలు చూసుకున్నట్లయితే 11,500, 12,000 వరకు వేసినారు. మీడియాలు చూసుకున్నట్లయితే తేజాలు ఈరోజు 6 నుంచి 7,000 పోయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. 7 నుంచి 9,000 వచ్చేసి గుంటూరు పోయినాయి అనమాట. కాస్త తేజ క్వాలిటీ తగ్గింది ఈరోజు సెకండ్స్లోన. ఫస్ట్ క్వాలిటీ అయితే 12,000 వరకు వేస్తున్నారు. ఇక 341 చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ది ఈరోజు వచ్చేసి 8 నుంచి 10,000 పోయినాయి. అలాగే 355 చూసుకున్నట్లయితే 9 నుంచి 10,000 వరకు నడిచినాయి మార్కెట్ అయితే పర్లేదు. 1008 వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి 9 నుంచి 11,000 వరకు నడిచింది. మంచి మార్కెట్ అయిందనమాట. అలాగే త్రిమూర్తి 411 9,000 వరకు నడిచింది మార్కెట్. కలర్ ఉంటే 10,000 వరకు వేస్తున్నారు. సీడ్స్ అంతా ఆల్మోస్ట్ అట్లనే నడుస్తున్నమాట. ఇక గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే 2043 12,000 వరకు నడిచింది. మంచి క్వాలిటీ కనుకుంటే, క్వాలిటీ లేకుంటే కొంచెం డౌన్లోనే నడుస్తుందన్నమాట. 8,500, 7,000 ఇట్లనే పోతుందన్నమాట. అలాగే డబ్బీ చూసుకున్నట్లయితే 13,000, 13,500, 14,000 వరకు నడుస్తుంది. మంచి మార్కెట్ అయితే అన్నమాట. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 13,000. అలాగే లోయెస్ట్ వచ్చేసి 10,000. ఇట్లా కలర్ లేకుంటే 10,000, 8,000 కూడా వేస్తున్నారు. ఎందుకంటే చాలామంది 2-3 ఏళ్ళ సరుకుల నుంచి కూడా తీసుకొని వచ్చి పోయినసారే పెట్టినామంటున్నారు. అదైతే వాస్తవం కాదు. ఎందుకంటే
చాలామంది పోయినసారి ఎక్కువగా పెట్టుకున్నారు. అంతకుముందు ఏడాది వచ్చేసి చాలామంది అమ్ముకోలేరు. ఇప్పుడు మార్కెట్ తీసుకొస్తున్నా కూడా 5-6 వేలు వేస్తున్నారు. అవి అయితే పెద్ద రేట్స్ అయితే లేవు. అది బాగా రైతులైతే గుర్తించాలన్నమాట. ఓల్డ్ స్టాక్ అయితే లేదు. ఇప్పుడున్న స్టాక్ అయితే పర్లేదు, రేట్స్ అయితే కినా అమ్ముకునేకైతే మంచి అవకాశం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల రేపు నెల మనకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే పెరిగేదైనా మనం అమ్ముకునేదైనా ఇప్పుడే చూసుకోవాలి. చాలామంది ట్రైన్ వెళ్ళిపోయినాక టికెట్ కొంటున్నారు. అది ట్రైన్ వెళ్ళిపోయినాక చేసుకోవద్దండి. ఎందుకంటే చాలామంది రేట్ వచ్చినప్పుడు వదులుకోకుండా రేట్ లేనప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అమ్ముకొచ్చుకున్నారు. అది మీకే నష్టం, నాకేం కాదు. అది చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఒక్కో రైతు అయితే ఒక్కో విధంగా మాట్లాడుతున్నాడు. మనమేం మాట్లాడలేని పరిస్థితి. రేట్ వచ్చినప్పుడు వదులుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కోపాన్ని ఎలా వెలగక్కున్నారంటే ఇక డైలీ ఛానళ్ళలో పెట్టి మిరప రేట్లు లేకుండా వినాయంటారు. అంటే సాగు చేస్తే పోతుందా, సాగు చేయకుంటే పోతుందా, ఒకటి ఆలోచన చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అనేది కూడా అర్థం కావాలన్నమాట. డైలీ మీరు చూస్తున్నారు కాబట్టి నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా లేదని మీకే తెలుస్తుంది అనమాట. అది పక్కన పెడదాం. ఇంకా తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు 6,200 వరకు నడిచింది మార్కెట్. డబ్బి మంచి క్వాలిటీ కనుక ఉంటే మనకి 2,000 నుంచి స్టార్ట్ అయ్యి 3,000, 4,000 ఇట్లా నడిచిందనమాట. కడ్డీ చూసుకున్నట్లయితే 3 నుంచి 4,000 అయితే నడిచిందనమాట. కొన్ని రకాలు 4,500, 5,000 వరకు నడిచినాయి కడ్డీ అయితే గిన. డబల్ డీ చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చేపాటికి 3 నుంచి 4,500 వరకు నడిచింది మార్కెట్. కలర్ ఉంటే ఇవి కూడా 5,000 వరకు వేస్తున్నారు. 2043 వచ్చేసి 2,000 నుంచి స్టార్ట్ అయినాయి. ఈరోజు 4,500 టాప్లు అయినాయి. మంచి కలర్ ఉంటే 3,000 పైన నడుస్తుంది, అంతేగాని ఎక్కువ అయితే పోవటం లేదు. అలాగే సర్పన్ 102 3,500 నడిచింది. మనకి 2043 సెగ్మెంట్ ఎలైట్ 466 చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిటీలను బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి. ఇది కూడా 3,200, 2,500 అయితే టాప్ అయిందనమాట. ఇక ఇంకొన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 5531 273 చూసుకున్నట్లయితే 1,500 నుంచి 2,000 వరకు నడిచింది అనమాట మార్కెట్. ఇక 646 మంజీరా కానీ మనకి 5531 తాలు కొన్ని కలర్ తక్కువ ఉంటే మనకి చూసుకున్నట్లయితే 800 నుంచి 12,000 అయితే 1,200 అయితే వ్యాపారం అయిందనమాట. ఇక గుంటూరు తేజాలు అయితే ఆల్మోస్ట్ 2,500 నుంచి 3,000 అయితే మార్కెట్లో వ్యాపారాలు అయితే నడుస్తున్నాయి అనమాట. ఇక ఆల్మోస్ట్ మనం మార్కెట్ అంతా చూసుకున్నా కూడా ఈరోజు వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలకి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. 22,500 పోయిందంటే అందరివి అవే రేట్స్ అయితే డబ్బీ కానీ లావ రకాల్లో చూసుకున్నట్లయితే ఇంకొన్ని క్వాలిటీలు కడ్డీలు వచ్చేసి మనకి 16 నుంచి 17,000 పోయినట్టు కొద్ది మందివే. కొంచెం తక్కువ ఉంటే గిన మనకు క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి పడుతున్నాయి. 2043 కానీ అంతే, కలర్ ఉంటే గిన మంచి రేట్స్ అవుతున్నాయి. 13 నుంచి 14,500 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. 2043 కానీ స్టడీగానే ఉంది, 5531కి స్టడీగానే ఉందన్నమాట. ఇక మార్కెట్ అంతా కూడా ఎట్లుందంటే క్వాలిటీలు తీసుకొని పోతే మంచి రేట్స్ పడుతున్నాయి. క్వాలిటీ లేకుండా అంటే ఈ ఏడాది తీసుకొని పోతే మంచి రేట్స్ పడుతున్నాయి. గత ఏడాది తీసుకొని వచ్చి అంటే చాలామంది 20,000కి అడిగింటారు, అప్పుడు 30,000 కూడా అడిగించు, 40,000కి అడిగిండొచ్చు. అప్పుడు ఇవ్వకోకుండా వాళ్ళు ఇప్పుడు వచ్చి 10,000కి 11,000కి అమ్ముకొని పోతున్నారు. అది రైతులు ఒక ఆలోచన చేసుకోండి. మంచి ధరలు వచ్చినప్పుడు అమ్ముకోండి. అమ్ముకున్నట్లయితే మీకు డబ్బు వస్తుంది, వడ్డీ కూడా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కటి క్యాల్కులేషన్ అయితే వేసి నేను చెప్తున్నాను. నేను ఏడాది మిర్చి నష్టపోయినాను కాబట్టి మిర్చి సాగు చేయడం లేదు. చాలామందికి ఇది అర్థమైంది అనుకున్నా ప్రతి ఒక్క వీడియోలోన చెప్తున్నాను అనమాట. ఇదండి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.